హాయ్ అండి. సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోయే కాజు బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా జీడిపప్పు, దోసపప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఈ మూడిటిని వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా ఈరోజు మా అబ్బాయి బర్త్‌డే. అందుకని ఈ రెసిపీస్ అన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ముందుగా అయితే ప్లాన్ ఏం లేదు. టైం తక్కువ ఉన్నప్పుడు మల్టిపుల్ డిషెస్ చేసేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కుక్కర్‌లోనే 3 చిన్న సైజ్ టమాటాలు, 2 ఉల్లిపాయలు, నానబెట్టి ఉంచుకున్న పప్పులు, కొత్తిమీర కాడలు మాత్రమే, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా వాటర్ పోసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. తర్వాత దానంతటిని మెత్తగా పేస్ట్ కింద చేసేసి రెడీ పెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ మా అబ్బాయికి ఇష్టమని గులాబ్ జామున్స్ చేస్తున్నాను. వాడి ఫేవరెట్ స్వీట్ అనమాట. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక బటర్ క్యూబ్ వేసాను. దాంతో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసి, తర్వాత అందులోకి పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం. ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. అందుకని దీన్ని సిమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. కారం మాడిపోతే మాత్రం బాగోదు, చేదొచ్చేస్తది. తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా మల్టిపుల్ డిషెస్ చేస్తానని. ఈ లోపల ఇక్కడ స్వీట్ కార్న్ కూడా ఉడికిచ్చేసుకుంటున్నాను. కాజు టమాటా పేస్ట్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసి మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ కూడా వేసాను. మూత పెట్టి ఆయిల్ తేరే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో ఇలా కస్తూరి మేతిని కూడా కొద్దిగా వేడి చేసి ఇలా చేతులతో క్రష్ చేస్తే పౌడర్ కింద అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా దించే ముందు కొత్తిమీర వేసి దించేసాను. కాజు నేతిలో వేయించి ఉంచుకుంటున్నాను గార్నిష్ కోసం అని. మీరు కావాలంటే కర్రీ ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా అయితే క్రిస్పీగా ఉంటుంది.